10 కేజీల బంగారం ఉంది, 100 కేజీల బంగారం ఉంది, వచ్చేది నీకు సంపాదించేస్తావు అన్నాడు. ఏంట్రా బాబు, మనకేమో డ్రైవర్ డ్యూటీ చేసుకుంటున్నాం, డ్రైవర్ డ్యూటీ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి నేను చాలా ఇది చేశాను. అబ్బా వేసుకొని ఇంకా నెల అవ్వలేదు, నాకు ఈ నెల అవ్వలేదు. అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు, అంత ఆనందంగా ఉన్నాను ఈ అదృష్టరత్నం వేసుకున్నాక. నెంబర్ నాకు చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు, అదిట్లో సొంత ఇల్లు, స్థలం కొన్నా, స్థలంలో ఇల్లు కడుతున్నా, ఇప్పుడు సొంతంగా మళ్ళీ కారు కొనుక్కుంటున్నా. అయ్యో చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చెప్తే నమ్మరు, చాలా ఆనందంగా ఉంది. సొంత కారు కొనుక్కుంటున్నాను ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేను అదృష్టరత్నం వేసుకున్నాక మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళాను. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళి అరే బాబు వేసుకో అంటే నువ్వు వేసుకుంటే నేను వేసుకోను, అవన్నీ జరగవు, అవన్నీ ఎందుకు మాయమాటలు అనేది నేను అనుకున్నా. కానీ వెళ్ళాను, డబ్బులు అయితే ఏమీ లేవు, ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి నాకు అని నేను చెప్పాను. వాళ్ళు అదృష్టరత్నం వేసుకున్నా మీ స్టార్ బాగుంటుంది అన్న, డ్రైవర్గా చేస్తున్నాను అన్నాను. సరే అన్నారు. కానీ 24 గంటలు చాలా నిష్టతో ఉండాలన్నారు. సరే అన్నారు. 9 రోజులు పూజ చేయాలన్నారు. చేశాను. 24 గంటలు అయ్యాక నిష్టగా ఉన్నాను. 9 రోజులు పూజ అయింది, ఏమి కాలేదు నాకు. చాలా నిష్టగా చేశాను 9 రోజులు. ఈ రోజు చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది. సొంత ఇల్లు, అదిట్లో సొంత ఇల్లు, స్థలం కొన్నా, స్థలంలో ఇల్లు కడుతున్నావు, ఇప్పుడు సొంతంగా మళ్ళీ కారు కొనుక్కుంటున్నా. ఏ ఆలోచనలు మనకు వచ్చేస్తున్నాయి, డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే నాకు అదే అర్థం కావట్లేదు. పిలిచి నీ ఫోన్ నెంబర్ కనిపించలేదు, నీది ఇది కాదు అని కనపడలేదని మళ్ళీ వాళ్ళకు కూడా తిరిగి డబ్బులు నువ్వు పలాంటాయని మాకు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తున్నావు, వడ్డీ వేసి ఇచ్చేస్తున్నట్టు నాకు చాలా ఆనందం అనిపించేస్తుంది. వాళ్ళు నేను ఇచ్చిన డబ్బులు వస్తాయా అని రావనుకున్నాను. ఆ డబ్బులు ఎత్తుంటాను, ఇంకా ఆ డబ్బులు నా దగ్గర ఉండి ఎందుకని స్థలాలు కొనడం కొంచెం అప్పు ఉంది, నాకు కొంచెం బతకడం కోసం అప్పు చేసుకున్నా. ఏదో ఆటో గమ్ముని కొనేసి నా డ్యూటీ లేదని ఆటో కొనేసిన 1 లక్ష రూపాయలు ఎట్టి అప్పు చేసేసి ఇంకా అన్ని సమస్యలతో ఆటో అలాగే ఉంది. శుభ్రంగా అప్పు తీరిపోయింది. వాళ్ళు ఇవ్వాల్సిన నాకు ఇచ్చేసాను, అప్పు కట్టేశాను. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చెప్తే నమ్మరు, చాలా ఆనందంగా ఉంది. సొంత కారు కొనుక్కుంటున్నాను ఇప్పుడు బండి మీద వెళ్ళేవాడిని. మా వంటగారిని, మా గురువుగారిని ఇప్పుడు నేను చేసే వంటరింటికి ఇప్పుడు నేను కారు మీద వెళ్తే ఏమంటారో డ్యూటీకి అని అంటే కొనుక్కోవాలనిపించింది. కారు కొనుక్కుందాం అనిపిస్తుంది. కొత్త కారే, షోరూమ్ది, సెకండ్ హ్యాండ్లు కాదు. నాకు సొంత స్థలం కొన్నా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. అందులో సొంత ఇల్లు బాగుంది అంతా చాలా. అసలు నాకు నేను సాయంత్రం అనుకుంటున్నాను, కానీ నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, మనమే కొనగలిగిన 10 కేజీల బంగారం ఉంది, 100 కేజీల బంగారం ఉంది, వచ్చేది నీకు సంపాదించేస్తావు అన్నాడు. ఏంట్రా బాబు, మనకేమో డ్రైవర్ డ్యూటీ చేసుకుంటున్నాం, డ్రైవర్ డ్యూటీ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి నేను చాలా ఇది చేశాను. అప్పుడు చేసిన తర్వాత ఇవన్నీ మనం పెద్ద ఇట్లా కొండలు కదండి, నువ్వు చేసేది కాదు, నువ్వు పెద్ద ఆలోచిస్తా, నీకు ఆలోచనలు వస్తాయనంటే సరే అని చెప్పి నేను సాయంత్రం మాటలు నాకు పెద్ద వద్దు, కానీ నాకు ఈ పని అవ్వాలి అన్నాడు. ఇప్పుడు చుట్టాల బంధువులు ఎంతో విరోధంగా ఉన్న వాళ్ళంతా చుట్టాల బంధువులు ఫోన్లు చేసి ఎలా ఉన్నావు ఏంటని నాకు ఫోన్లు చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంది, నాకు ఎంత సంతోషంగా. చుట్టాల బంధువు మన వాళ్ళంతా అప్పుడు నాకు విరోధం అయిపోయిన వాళ్ళు కూడా, విరోధస్తులు కూడా ఎక్కడ కనిపిస్తే ఏం చేస్తున్నావు మర్చిపోయి అన్నీ వాళ్ళు గొడవలు ఏం లేవు, మర్చిపోయి పలకరిత్తం మొదలెడతాం. నాకు ఎంత ఆనందం, అసలు చాలా చూడలేనంత ఆనందంగా ఉంది. ఈ అదృష్టరత్నం వేసుకున్నా కానించి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా నేను బతుకుతున్నాను ఈరోజు. అబ్బా వేసుకొని ఇంకా నెల అవ్వలేదు, నాకు నెల అవ్వలేదు, ఇంకా చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది అదృష్టరత్నం వేసుకున్నాక. మీరు కూడా ప్రతి ఒక్కరూ చూడండి. కానీ నాకు 10 కేజీలు 100 కేజీలు బంగారం కొంటాను, మరి నాకు ఆ రూటు వెళ్తుంది తెలియదు. కానీ నాకైతే చిన్న అడిగిన సమస్యలన్నీ తీరుతున్నాయి. అందరూ మంచి ఫ్రెండ్షిప్గా, మంచిగా సంతోషంగా, చుట్టాలు బంధువులు అందరూ ఆనందంగా చూస్తున్నారు, పలకరిస్తున్నారు. నాకు అది చాలు, ఈ జన్మలకి ఏం వద్దు. ఈరోజస్తులు కూడా వచ్చి పలకరిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటూ నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అది ఒక గొప్పగా బతికినోడిని చితికిపోయాను, బాగా డౌన్ అయిపోయాను. కానీ అప్పులు చేసేవి కాదు, బాగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల బాగా చిదిగిపోయిన తర్వాత ఒక రాజకీయాల్లో ఒక రకంగా ఎదిగాను. నేను తెలంగాణలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే ఇలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా బాగా
అసలు ఎంత ఆనందం అంటే మామూలు ఆనందం కాదు, అంత ఆనందంగా ఉన్నాను ఈ అదృష్టరత్నం వేసుకున్నాక. మీరందరూ కూడా ఎప్పటికైనా వేసుకోండి. వేసుకుంటాను అనుకుంటే చాలు వేసుకుంటారు మీరు. నేను అలాగే వేసుకోవాలనుకున్నా, మా ఫ్రెండ్ తీసుకెళ్ళి ఎట్టడి అన్నీ జరగవు అనుకున్నా, కంపల్సరీ జరుగుతాయి. నాకైతే ఆనందంగా ఉంది మనసు, అస్సలు ఇలాంటి ఆనందం అంత సంతోషంగా ఉంది. ఓకేనా అందరు బాయ్.